మన దేశంలో రాష్ట్రంలో కుక్కల మోత ఎక్కువైపోయిందండి. కుక్కల మోత చూడండి, కుక్కలు ఎలా మురుగుతున్నాయో కోసేవారి పాలనలో ఎవరు పెట్టుకొచ్చిన నాదుడు లేడు. కుక్కల మోత. అబ్బో, రాజకీయ నాయకులు అంటారు ఏం రైపో ఉపన్యాసం ఇస్తున్నావని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నేను ముఖ్యమంత్రి నా చాలయ్యాను, నాకు అన్నీ తెలుసు. ఇది మార్నింగ్ వాక్ వెళ్తానని కూడా నాకు లేదు. కుక్కల మోత పోనీ పంచాయతీలు పట్టించుకున్నారా? లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ అంధేరీ ప్రదేశ్ అయిపోయింది. అంధేరీ అంటే హిందీలో చీకట. అంధేరీ ప్రదేశ్ అయిపోయింది. మార్నింగ్ వాక్ వెళ్తాను కూడా శ్వాస లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇదండి తాజా వార్త. కోసపాలెం గ్రామం, బౌద్ధ మండలం, కృష్ణా డిస్టిక్. పట్టించుకున్న నాదరుకోడు ఎవరు లేడు ఈ ఊర్లో అంతా ఎండి తాటాకులు కడతారు బాబు. ఈ ఊర్లో ఎండి తాటాకులు కడతారు. అదండి పరిస్థితి. ఆర్టీఐ పిటిషన్ సమాచార చట్టం కింద వేసుకున్నా కూడా ఎవరో పట్టించుకున్న లేరు. ఇదండి పరిస్థితి. ఈ పరిస్థితిలో అసలు ఇంట్లో నుంచి బయటికి ఎలా రావాలి? అంతా బయటకు వస్తే ఏమో సిగరెట్లు కంపు, సిగరెట్లు వాసనలు. అది అండి పెద్ద చదువులు చదివి ఐఏఎస్ అవుతారు, కానీ అడ్మినిస్ట్రేషన్ ఏం లేదు. వాళ్ళ సమయం అంతా రాజకీయ నాయకులకి సేవ చేయడం సరిపోతుంది. సామాన్య మానవుడికి మాత్రం ఏ శిక్ష ఏమీ జరగట్లేదు. 70 సంవత్సరాలు వచ్చినా కూడా, స్వాతంత్రం వచ్చినా కూడా ఇదండి పరిస్థితి. అది కుక్కల మోత. కోసపాలెం గ్రామం ఉంటాము.